హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా విప్రో నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. డేటాబేస్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అనమాట. లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు విప్రో కెరీర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. అంతేకాకుండా ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి అసోసియేట్ అనలిస్ట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్. ఇంకా మనకు జాబ్ చేయాల్సిన లొకేషన్ వచ్చేసరికి బెంగళూరుకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. కేటగిరీస్ వచ్చేసరికి డిఓపి. ఇంకా రిక్వెస్టెడ్ ఐడి కూడా ఇచ్చారనమాట. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ గుడ్ రిటర్న్ అండ్ స్పోకెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అంటే స్ట్రాంగ్ అంటే మీకు రాయడం బాగా తెలిసి ఉండాలి, దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అంటే ఏమేమిటివి, ఇంగ్లీష్ మీద రాయడం అలాగే చదవడం, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇంకా టోటల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 0 నుండి 1 ఇయర్ వరకు. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, లేదా ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా కెరీర్ అంటే స్టడీ గ్యాప్ ఉన్నా పర్లేదు అనమాట. అంటే మధ్యన గ్యాప్ ఇచ్చి చదువుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ప్రిఫరబుల్ నాలెడ్జ్ టు ట్రేడ్ లైఫ్ సైకిల్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ లాంగ్ విత్ వేరియస్ ఫైనాన్షియల్స్ ప్రోడక్ట్. అంటే ట్రేడర్కి సంబంధించింది, అలాగే వేరియస్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ గురించి కొద్దిగా ఆన్లైన్లో అయితే అవగాహన అయితే తెచ్చుకోండి. అంటే మీరు మొబైల్లో చూసుకొని వాటి గురించి కొద్దిగా తెలిసి ఉంటే సరిపోతుంది. అలాగే గుడ్ అండర్స్టాండింగ్ ఫర్ రెఫరెన్స్ డేటా అండ్ మార్కెట్ రెగ్యులేటరీ టర్మ్స్. అంటే మార్కెట్కి సంబంధించిన డేటా కానీ వాటికి సంబంధించిన రెగ్యులేటరీ టర్మ్స్, అంటే వాటికి సంబంధించిన టర్మ్స్ కానీ కొన్ని జస్ట్ అవగాహన ఉంటే సరిపోతుందన్నమాట. వాళ్ళే ట్రైనింగ్ కూడా ఇస్తారు, మీరు ఎలాంటి భయపడాల్సిన పని లేదు, ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇస్తారనమాట. దాంతోపాటు షుడ్ హ్యావ్ ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్ విత్ క్యాపిటల్ మార్కెట్స్ ఎస్పెషల్లీ లీడింగ్ ఫ్రంట్ టు బ్యాక్ సెక్యూరిటీస్ ఆపరేషన్స్ అక్రాస్ వేరియస్ ప్రోడక్ట్స్ ఎట్ స్కేల్. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్కు సంబంధించి అంటే క్యాపిటల్ మార్కెట్స్ ఎస్పెషల్లీ లీడింగ్ అండ్ ఫ్రంట్ ఆఫ్ సెక్యూరిటీస్ ఆపరేషన్స్, అంటే మార్కెట్కి సంబంధించిన కొన్ని ఆపరేషన్స్ అవి కొద్దిగా తెలుసుంటే బెటర్ అనమాట. అంటే మీరు ఇంకా ముందుకెళ్ళడానికి, అంటే తెలియకపోయినా పర్లేదు, వాళ్ళే ట్రైనింగ్లో అయితే మీకు అన్నీ అయితే తెలుస్తాయి అన్నమాట. అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ వేరియస్ రిస్క్స్ అసోసియేట్ విత్ క్యాపిటల్ మార్కెట్ ఆపరేషన్స్ విత్ అన్ ఎబిలిటీ టు ప్రిఫరెంట్ పొటెన్షియల్ రిస్క్. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మార్కెటింగ్ అప్ అండ్ డౌన్స్ వాటికి సంబంధించి రిస్క్ ఉంటాయి కదా, వాటిని కొద్దిగా అనలైజ్ చేయాలన్నమాట. మీరు అనలైజ్ చేసి అంటే దాని గురించి తెలిసి ఆ మార్కెట్ గురించి కొన్ని ఆప్షన్స్ అయితే ముందుగా మీరు తెలుసుకోవాలన్నమాట. ఇంకా గుడ్ నాలెడ్జ్ ఆన్ ఎంఎస్ ఎక్సెల్, వర్డ్ అండ్ పవర్ పాయింట్, వీటి మూడిటి గురించి అయితే బాగా తెలిసి ఉండాలి. అంటే కంప్యూటర్ గురించి కొద్దిగా నాలెడ్జ్ ఉండి ఎంఎస్ ఎక్సెల్ కానీ వర్డ్ లేదా పవర్ పాయింట్ వీటి గురించి అయితే తెలిసి ఉండాలన్నమాట. ఇంకా దాంతోపాటు షుడ్ హ్యావ్ గుడ్ టర్న్ ప్లేయర్, అంటే ఇంకా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ డేటా సర్వీసెస్ గురించి కొద్దిగా తెలిసి ఉండాలన్నమాట. ఇంకా ఇవే గైస్ మొత్తం, వీటి గురించి మీకు బాగా తెలిసి ఉంటే సరిపోతుంది. మీరైతే జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఏం తెలియకపోయినా పర్లేదు, దాంతోపాటు కెరీర్ గ్యాప్ ఉన్నా పర్లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారనమాట. ఫస్ట్ మీ యొక్క సీవీని అయితే సీవీలో ఖచ్చితంగా మెన్షన్ చేయండి, ఇది ఎంఎస్ ఎక్సెల్ గురించి కానీ లేదా వర్డ్ లేదా పవర్ పాయింట్ వీటి గురించి మాకు బాగా తెలుసు, అలాగే కంప్యూటర్ నాలెడ్జి, దాంతోపాటు ఇంగ్లీష్ మీద రాయడం అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవి బాగా తెలుసు అని సీవీలు అయితే ప్రిపేర్ చేయండి. దాన్ని బట్టి మీకు అయితే జాబ్ అయితే వస్తుందన్నమాట. ఇంకా అప్లై చేసే విధానానికి అయితే అప్లై నో మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా అయితే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఎంటర్ యువర్ ఈమెయిల్, అంటే మీ ఈమెయిల్ ఐడి ఇచ్చే అయితే ఫస్ట్ రిజిస్టర్ కావాలి, తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేసి ఫైనల్గా లాస్ట్లో అయితే నెక్స్ట్ మీద క్లిక్ చేయాలన్నమాట. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే
ఇంకా మీ యొక్క సీవీ, మీ యొక్క నేము, మీ మొబైల్ నెంబరు ఇలాంటివన్నీ అయితే ఎంటర్ చేయాలి. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి అయితే దానిపైన క్లిక్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.